హాయ్ పీపుల్స్. నా పేరు శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్. నమస్కారం రెడ్డి గారు. బాగున్నారా? నువ్వు బాగుంటే నేను బాగున్నట్టే గాని, ఏటి ఈరోజు ఏమి వీడియో తీసేస్తున్నావు? ఎక్కడ తిరిగేస్తున్నావు? ఏ తొప్పల్లో పోతున్నావు? ఈరోజు రెడ్డి గారు కాకినాడ వెళ్తున్నామండి. కాకినాడ నుండి 20 కిలోమీటర్ దూరంలోనే ఒక కోరింగ ఫారెస్ట్ ఒకటి ఉందండి రెడ్డి గారు. అక్కడ చాలా మంచి చెక్కలతో తయారు చేసిన బ్రిడ్జిలు, నెక్స్ట్ బోర్డింగ్ అని చాలా ఉన్నాయంట. అవన్నీ తీసి మన సబ్స్క్రైబర్స్‌కి చూపిద్దాం అని చెప్పేసి వెళ్తున్నాం రెడ్డి గారు. చాలా బావుంటది. మొత్తం ఫారెస్ట్ ఏరియా. చాలా అందంగా చాలా బావుంది. అని చాలా మంది జెప్పారు. అక్కడే చూపించడానికి ఎళ్తున్నాను. కాదురా అడవుల్లోకిని, తుప్పల్లోకి దూరుతానంటున్నావు. ఏ పాము నీ ఫ్యాంట్‌లో దూరిపోతే ఏటిరా నా పరిస్థితి? ఇంకా పెళ్లి కూడా కాలేదు నీకు. సరేలే ఎళ్తాను ఫిక్స్ అయ్యావు గదా! ఎళ్తే ఎళ్ళు గాని జాగ్రత్తగెళ్లి జాగ్రత్తగొచ్చేయి. అలాగేం అవ్వదులే రెడ్డి గారు. నీట్‌గెళ్లి జాగ్రత్తగెళ్లి జాగ్రత్తగొచ్చేస్తాను. సరేనా? చూడండి మీరు కూడా వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అలాగే అంటానులెండి. సరేనా? మీరు మాత్రం వీడియో చూడండి. చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. సరేనా? వీడియో తీయడానికి వెళ్తున్నా మధ్యలో రోడ్డు మధ్య నిలబడిపోయి అమాయకంగా చూస్తున్నాయి. డేంజర్ జోన్‌లో మరి వెనక్కి వెళ్ళి బిస్కెట్లు కొనుక్కొని మరి ఇస్తా ఆనందంగా తిన్నాయి. తగ్గింతేస్తున్నాయి, కొన్ని మాత్రం మీదకి వచ్చేస్తున్నాయి. బిస్కెట్లు కానీ వెనక్కి వెళ్ళిపోతాయి. అనకాపల్లి నుంచి స్టార్ట్ అయ్యాం మనం. కాకినాడ హైవే నుండి పట్టుకొని తిన్నంగా రాగానే హైవే పక్కన కనిపిస్తుంది ఈ బోర్డు. ఇటు నుంచి లోనికి వచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఒక 3 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. లోన్కి ఎంటర్ అయ్యాం మనం. బైక్ పార్కింగ్ టికెట్ 30 రూపీస్. లోన్కి ఎంటర్ అవ్వగానే ఇక్కడ పార్కింగ్కి మనకేం ఇబ్బంది లేదు. కార్ పార్కింగ్ కావచ్చు, బైక్ పార్కింగ్ కావచ్చు, చాలా బాగా ఏర్పాటు చేశారు పార్కింగ్ అయితే. కార్కి అయితే ఏం ఇబ్బంది లేకుండా పార్క్ చేసుకోవచ్చు. కార్ పార్క్ చేసినప్పుడు మాత్రం డోర్లు మొత్తం లాక్ చేసుకుని వెళ్తుండండి. చూసారా కోతి ఎలా ఎదిగేస్తుంది అది. మొత్తం డోర్లు గీళ్ళు మొత్తం ఎదిగేస్తున్నాయి. ఏం దొరుకుతాయా తినడానికని. ఎంత బాగా కూర్చుందో. కోరింగ మెయిన్ గేట్ ఇది. పెద్దవాళ్ళకైతే 50 రూపాయలు, చిన్నవాళ్ళకైతే 20 రూపాయలు. ఫోటో షూటింగ్కి అయితే 3000, కెమెరాకి అయితే 500, ఫారెన్స్కి 250. లోన్కి ఎంటర్ అయ్యాం. ఇంకోటి ఏంటంటే మంగళవారం పూట సెలవు ఉంటుందంట ఇక్కడ. మంగళవారం పూట ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం డ్రాప్ అయిపోండి. మిగిలిన రోజంతా పర్లేదు, బాగానే ఉంటుంది. స్టార్టింగ్ ఇటు నుండి స్టార్ట్ అవుతాం. ఈ చెక్కతో చేశారండి మొత్తం ఉట్టిది. భలే చేశారు. మ్యాక్సిమం చెక్కలన్నీ ఇక్కడ దొరికిన చెక్కతో చేసినట్టున్నారు. బాగుంది. కింద చాలా వాటర్ ఉంటుందండి. చాలా మట్టి ఉంది వాటర్. వాటర్ కొంచెం ఇంకిపోయింది కాబట్టి పర్లేదు కానీ, లేకపోతే మొత్తం వాటర్ వాటర్ ఉంటుంది కింద అంతా. ఈ హైట్లో కొంచెం వుడ్ లాగా మనిషి వెళ్ళడానికి తయారు చేసి పెట్టారు. చాలా బాగుంది. అమ్మాయిలు బాగానే వచ్చారు కానీ ఏంటంటే ఇంట్రోవర్ట్ అవడం వల్ల చూడబడను. పెట్టాలన్నది ఒక పెట్ట కనబడలేదు నా తలకి. చక్రం బాగుంది, కాకపోతే ఎక్కడన్నా డ్యామేజ్ అయిందనుకో, డ్యామేజ్ అయిపోయిన చెక్కలు ఏమైనా ఉంటే మాత్రం కిందకి వెళ్ళిపోతాం తిన్నగా. అదే భయం వేస్తుంది. చూసుకుని వెళ్ళాల్సి వస్తుంది. కెమెరా పట్టుకొని వెళ్తుంటే భయం వేస్తుంది. ఇలా లోన్ దాకా నడిచి బోర్డులు ఉంటాయంట. చూద్దాం లోన్ ఏం బోర్డులు ఉంటాయి ఏటో. పక్షులు ఏమైనా కనబడతాయేమో ట్రై చేస్తున్నాను కానీ పక్షులు ఏమీ కనబడట్లేదు. సౌండ్లు వినిపిస్తున్నాయి అంతే. ఎక్కడ ఉన్నాయో ఏటో చూడాలి. కనబడితే మాత్రం కంపల్సరీ క్యాప్చర్ చేస్తాం. బోర్డింగ్ వెళ్ళే ప్లేస్ అండి ఇది. 3 రోడ్ జంక్షన్ అన్నమాట ఇది. చిలకలు కనబడట్లేదు కానీ ఇది కనబడుతుంటారు.
చూసుకుని ఆనందపడమే తప్ప చెక్కలు మాత్రం ఎక్సలెంట్గా చేశారు. ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరి కోసం ఇద్దరు మాత్రం ఫ్రెండ్స్ కాపలా. ఎరజన మీకు ఎవరు జంటలేరురా? మీరేనా? కానీ కానీ ఇంటెలిజెంట్ ఫెలో. రాక్ శ్రీ బ్లాగ్స్ మేము పడతామన్న వీడియోని అడుగుతున్నారు. పెట్టాలి వాళ్ళిద్దరిని. ఇంకో వాళ్ళిద్దరు జంట అంట. ఇప్పుడు నేను నా కెమెరా మ్యాన్ అలాగొచ్చాము. అలాగా వాళ్ళిద్దరు జంట అంట పాపం. మా కెమెరా మ్యాన్ పర్లేదులేండి, మంచి ప్లే బాయ్ ఊర్లో. చాలా చూసానండి. ఒక ఇద్దరు లవర్స్ వచ్చారంటే వాళ్ళకి కాపలాగా ఇంకో ఇద్దరు వస్తారన్నమాట పాపం. మాతో ఫ్రెండ్షిప్ ఉండాలండి. అలాంటి ఫ్రెండ్ నాకెవడ దొరకలే. నేను నేను సరే సర్లే. ఇక్కడ ఈ చెక్కలతో చేసినవి భలే చేశారు. ఇవి నిజంగానే డ్యామేజ్ అయినవి కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారంట. ఎందుకంటే ఇరిగిందంటే మాత్రం కింద పడ్డామా మొత్తం బురద బురద అయిపోద్ది మొత్తం. చాలా బాగా చేశారులేండి. ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా నీట్గా చేస్తున్నారు. కానీ ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగున్నాం. ఇప్పుడు బయటన వాటర్ బాటిల్ మాత్రం అలౌడ్ చేయట్లేదు. కానీ లోన తీసుకొచ్చిన చాలా మంది దొంగతనం తీసుకొచ్చినట్టు అక్కడ కనిపిస్తున్నాయి వాటర్ బాటిల్. అక్కడ ఒక వాటర్ బాటిల్ పడి ఉంది. చిప్స్ ప్యాకెట్లు నెక్స్ట్ చాలా ప్యాకెట్లు తీసుకొని పడేస్తుంటారు అన్నీ ఇక్కడే. అడవి కదా, న్యాచురల్గా అలా ఉంటే బాగుంటుంది నీట్గాని. ఇలా రావడం కదిరే చేసేయడం, మనిషి ఎక్కడ కాలు పెడితే అక్కడ అంతే అలాగే అవుతుంది. ఇలాగా ఏమైనా మధ్యలో ఏమైనా డ్యామేజ్ అయితే మాత్రం బోర్డు పెడేస్తారు. అటుకాసి ఎవరు వెళ్ళకూడదని. కనిపిస్తుంది మీకు? మా కెమెరా మ్యాన్ మేము అనుకున్నాం కానీ చాలా మంది అలాగే వచ్చారండి సింగల్గా పాపం. పెళ్ళికని మొగోలు ఎంతమంది ఉన్నారు. ఎంత ప్రశాంతంగా ఉందో, హ్యాపీగా ఉంది. మన ఇండియాలోనే సెకండ్ ప్లేస్ ఉంది ఫారెస్ట్. అంత పెద్దది ఉంది. కాకపోతే ఎందుకంటే ఎదుగుతున్నా కానీ ఏ జంతువులు కనబడట్లే. నా వెనకన ఒక జంతువు తిరుగుతుంది, కెమెరా పెట్టుకుని. అది తప్ప ఇంకేం జంతువు కనబడలేదు ఇక్కడ. చూడాలి, ఇంకేం కనబడితే మాత్రం కంపల్సరీ క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను నేను కూడా. బోటింగ్ దగ్గరికి వచ్చాం మనం. చూద్దాం ఎలా ఉంటుందో ఈ బోటింగ్. జనాలు ఉన్నారు, బాగా కట్టారు. మొత్తం చెక్కతో చాలా బాగా కట్టారు బోటింగ్ మాత్రం. అబ్బా ఎక్సలెంట్. చల్లగా గాలి వేస్తుంది. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉన్నట్టుంది. టికెట్ తీసుకుని వెళ్దాం. జనాలు కూడా రెడీగా ఉన్నారు బోర్డు మీద వెళ్ళడానికి. పెద్ద బోర్డు టికెట్ 100 రూపీస్ పర్ పర్సన్కి. 13 మంది వరకు కూర్చోవచ్చు.
వెళ్ళిందంటే ఒక 10 మినిట్స్ వరకు అవుతుంది వెళ్ళి రావడానికి. చిన్న బోట్ ఉంది, 4 మెంబర్స్ మాత్రం కూర్చొని అవుతుంది. పర్ పర్సన్కి 200 పడుతుంది. అది ఆ 6 మినిట్స్లో వెళ్ళి వచ్చేస్తుంది. టికెట్ తీసుకున్నాం, బయలుదేరుతున్నాం, రండి. కెమెరా పెట్టుకోండి ఈడోడు. స్టార్ట్ అయ్యాం మనం ఇప్పుడు. మెల్లగా కదులుతుంది. ఇక్కడ యూటర్న్ కొడుతుందన్నమాట షిప్. యూటర్న్ కొట్టి లాస్ట్లో సముద్రం వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ యూటర్న్ కొట్టి సేమ్ ప్లేస్కి వచ్చేస్తుంది. అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇందాక అక్కడ నుంచి ఇక్కడ చూసాను షిప్లోకి, ఇప్పుడు షిప్లో నుండి అక్కడ చూస్తున్నాను. 2 చెట్ల నుండి మధ్యలో వెళ్తడం భలే ఉంది. ఈ లోకల్ వాళ్ళు మాత్రం చేపలు పట్టుకోవడానికి వస్తారు, చిన్న చిన్న పడవల మీద పట్టుకొని వెళ్ళిపోతుంటారు. కారణాల్లో గ్రీనరీ మాత్రం భలేగా ఉంది. ఆర్చేటని మాత్రం అడగండి, నాకు తెలీదు. నేను అడిగాను ఇక్కడ ఉన్న వాళ్ళని, తెలీదు అన్నారు. అందుకే మీకు నేను చెప్పలేకపోతున్నాను. మధ్యాహ్నం కాబట్టి మనకి ఇక్కడ ఏమి యానిమల్స్ లాంటివి అంటే పక్షులు కూడా ఎక్కువగా రాలేదు. అదే ఈవినింగ్ టైం అయితే మాత్రం తప్పనిసరిగా పక్షులు కానీ క్యాట్స్, ఫిషింగ్ క్యాట్స్ అని ఉంటాయంట, అవి కూడా కనిపిస్తాయి. అవి ఈవినింగ్ టైం అయితే కనిపిస్తాయి, నైట్ టైం. ఇవి మిట్ట మధ్యాహ్నం కదా, ఏ చెట్టు కిందకో లేకపోతే ఎక్కడికి వెళ్ళి పడుకుంటాయి, బయటికి కనిపించవు ఎక్కువగా. షిప్ తెగ షేక్ అయిపోతుంది. ఇది లాస్ట్ ఎండింగ్ పాయింట్. ఇలా స్ట్రైట్గా తీసుకొచ్చి సముద్రంలో కలుస్తుంది కదా ఈ వాటర్. ఇక్కడ దాకా షిప్ తీసుకొచ్చి యూటర్న్ చేస్తుంది. యూటర్న్ చేసేసి మళ్ళీ ఎక్కడ మనం స్టార్ట్ అయ్యామో అక్కడికే తీసుకొని వెళ్తుంది. మీకు కనిపిస్తుందా? ఇక సముద్రంకి ఎంటర్ అయిపోయాము. సేమ్ ఇదే పొజిషన్ నుండి వాటర్ అలా వస్తుంది, వచ్చి ఇలా ఈ సముద్రంలో కలిసిపోద్ది. అంతా సముద్రమే, మొత్తం సముద్రమే. యూటర్న్ కొడుతున్నాం, మనం వెళ్ళిపోతున్నాం మళ్ళీ సేమ్ జాగాకి. యూటర్న్ కొట్టాం. యూటర్న్ ఇక్కడ కొంగలు ఉన్నాయి, చూసారా మీరు? చాలా బాగున్నాయి. అన్నీ ఒకే దగ్గర ఉండి చేపల్ని పట్టుకుంటాయన్నమాట. చాలా బాగున్నాయి కదా. ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యామో మళ్ళీ అదే ఎండింగ్ పాయింట్కి తీసుకొచ్చారు. కార్నర్లో కూర్చుంటున్నప్పుడు పార్కింగ్ చేస్తారు కదా, ఆ టైంలోని బయటికి చేతులు పెట్టద్దు అంటారు. అంటే షిప్ దగ్గరికి వెళ్తుంది కదా, ఈ రాడ్లు మనకి చేతికి తగిలే అవకాశం ఉంటుంది. అందుకే చేతులు లోన పెట్టుకొని కూర్చుంటే దగ్గర రాగానే తాడు పట్టుకొని షిప్ని కట్టి ఆపుతారు.
చూసారు ఎంత దగ్గరికి వచ్చిందో. అందుకే చేతులు పెట్టద్దు అంటారు వాళ్ళు. చిన్నపిల్లలు ఉంటే మాత్రం జాగ్రత్త, చేతులు పట్టుకోండి మీరు. కట్టిన తర్వాత ఒక్కొక్కరుగా ఇంకా బయటికి వెళ్ళిపోవడమే. నల్లగా చూసి దిగండి. అయిపోయింది బోటింగ్. రండి నెక్స్ట్ వేరే వెళ్దాం. బోటింగ్ అయ్యిందిగా, ఇంకా ఆకలి వేస్తుంది, తినేసి బయలుదేరుదాం. ప్రేమ పక్షులకు మాత్రం బాగుంటుంది ప్లేస్, చాలా నేచురల్గా ఉంది కదా. వాచ్ టవర్ ఉందంటండి, పైకి వెళ్దాం. మొత్తం అడవంతా కనబడుతుంది. మెట్లు చాలా ఉన్నాయి. ఇప్పుడే తిన్నాం బిర్యానీ, చూద్దాం పైన ఎలాగుంటుందో. వాచ్ టవర్ మీదకి వచ్చి చూస్తే మొత్తం వ్యూ కనిపిస్తుందండి. మొత్తం చెట్లతో కప్పబడి ఉంటుంది. చాలా బాగుంది. మాలాగా తినేసి మాత్రం పైకి ఎక్కండి. తినకముందే పైకి వచ్చి చూసి, దీని కిందే ఉంటుంది హోటల్. 150 రూపీస్ అలా ఉంటుంది బిర్యానీ. బాగుంటుంది, టేస్ట్ చేయండి, పర్లేదు. వ్యూ చూసిన తర్వాత వెళ్ళి తినేసి నడిస్తే బాగుంటుంది మీకు. వాచ్ టవర్ కింద దగ్గరనే అక్వేరియం వరల్డ్ అని కూడా పెట్టారు, చూద్దాము రండి. స్మాల్ అక్వేరియం అని పేరు పెడితే బాగుంది. కెమెరాలో ఇటు నుంచి నువ్వు ఎన్ని కొట్టినా పర్లేదు, ఏ రోజు కొట్టినా కానీ కొడతానా, నేను సెలెక్ట్ చేశాను, చూసుకోండి. దానికి గన్న ఎలా పట్టుకోవాలి తెలుసా, ముఖం మీద కాదు. రేపు ఉండే ఆగు, చెప్పాను కదా, అడిగి వెళ్ళి హంటింగ్ చేద్దాం. రావట్లేదా, గుంపులో కొట్టేయడం కానీ. ఆ పక్కన కూడా వేరేదేంటైనా ఇప్పుడు గ్రీన్ నార్తో మణిబంధం బహిర్ముఖం. సాధించారండి. ఈట అక్కడ ఎక్కడో పడితే కనిపిస్తే ఫ్రెండ్స్, మిత్రులారా, మీరు అందరూ చూసారుగా కొరింగా దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, మేము కోరింగా ఫారెస్ట్కి వచ్చాం ఫ్రెండ్స్, మీరు కూడా రండి ఫ్రెండ్స్. చూసారు కదా, కాకినాడ నుండి 20 కిలోమీటర్ దూరం ఉంటుందండి ఇది, ఈ కొరింగా ఫారెస్ట్. ఫ్యామిలీతో రావచ్చు, చాలా బాగుంది. లవర్స్ కూడా, లవర్స్ ఇంకా బాగుంటుంది. వీలైతే రండి, బాగుంది, చాలా బాగుంది. బోర్డింగ్ కానీ బయటకు వచ్చేటప్పుడు చేతుల్లో తినడానికి ఏ సామాన్లు పట్టుకోకండి, కోతులు చాలా ఇబ్బంది ఎదుగుతున్నాయి ఇక్కడ. ఇందాక నా ముందు ఒక అమ్మాయిలకి పాపం ఐస్ క్రీమ్ తింటుంటే మీద దూకిసి ఐస్ క్రీమ్ తిన్నది మంచిది. అందుకని కొంచెం జాగ్రత్త ఇలాంటి విషయాల్లో మాత్రం, సరేనా. బోర్డు కూడా పెట్టారు ఆల్రెడీ, కోతులు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అని. ఒంటరిగా మాత్రం తిరగద్దు, మొగోలైనా ఆడలైనా. మీదకి దూకి చేతులు ఏవి కనబడేసి తినడానికి ఇబ్బంది, సరేనా. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.
బాయ్ అందరికీ. జై భారత్, జై హింద్.